ఎందుక పిల్లు ఓ రాములమ్మ ఎటు పోతవ పిల్లు నా బంగారు బొమ్మ ఆడపిల్లవాని నీకు అరుగులేయించాను ఇంకెంతసేపు ముగ్గేస్తావే ఇంట్లో పని లేదా? నువ్వు జర ఆగమ్మా, అయిపోతుంది. కుమార్గా ఓర్ కుమార్గా ఇంకెంతసేపు నుసులుతావురా ఇంట్లో? అగో మా చెల్లె ముగ్గు జోరుగా ఇవ్వటే. ఓ పెద్దమ్మా, ఊర్లో ముగ్గుల పోటీలు కనుక పెడితే మా చెల్లెకే వస్తుందిగా ఫస్ట్ ప్రైజ్. అయితే గా ప్రైజ్ మా అన్నకే ఇయ్యాలి. అగో గదెట్లా కుమార్ గారు ముగ్గులు కూడా వేస్తుండా ఏంది? గట్ల కాదే, కుమార్ అన్న గ్రాఫ్ పేపర్ మీద గీసిన బొమ్మను చూసుకుంటా నేను ముగ్గేసిన. ఎట్లున్నది? మస్తుందిలే. అంత మంచిగానే ఉంది కానీ పెద్దమ్మా, అందరికి సంక్రాంతికి ముగ్గులకు రంగులేస్తే చెల్లెందే ఇప్పటి సందే మొదలెట్టింది. మా చెల్లి గట్టి నమ్మకం రా, అన్నీ మంచుకుంటే అప్పుడే వేసు. దాని దోస్తులు వంకలు పెడతారని దాని భయం. అమ్మా పోయేస్తానే. గట్లనే కానీ కోడి మంచిగుందరు, పండగకి ఇట్లా కోసుకుందామా? దొంగ సచ్చినోడా, అది కోడి కాదురా నెమలి. రాత్రి 12 దాకా ఫోన్లో ముఖం పెట్టుడు, పొద్దెక్కేదాకా వండుడు. రేపు లగ్గం చేసి ఓ అయ్యింటికి ఇస్తే ఎవరినంటారు? నన్ను అంటారు కాదు. ఇంత భయం లేకపోయే. అసలు దీన్ని కాదు ఈయన అనాలి. ఒక్క మాట అననీయడు, ఒక్క పని చెప్పడు. గావరాల బిడ్డనాయే. లేవమేమే 9 అవుతాంది. ఎందుకే మొత్తుకుంటావు? లేస్తీ ఊకో, కూసున్ననివి కూసోక నన్నంటవేంది? దీని నోట్లు ఏలు పెట్టుండు నా తప్పు. నీకే ఉంది గావరాల పిల్ల. నా తల్లివి కాదు. ఏందమ్మా పొద్దు పొద్దున నీ లొల్లి? దొరకవయ్యి జర పోషమ్మగుడి వైరావే, నేను మొక్కినా. ఏపో నేను మోను. మా అమ్మ కాదు. నువ్వు ఎప్పుడు ఇంతేనే. జర ఓ బిడ్డ. జరుగుబే. ఏం పట్టుకొచ్చినవారు ఇయ్యాల టిఫిన్లా? ఏ పొద్దుగాల వంట కాలేదురా, సలిబు ఉంటే కట్టుకొచ్చిన. ఏంద్రా ఈ పూల సొక్కేడ దొరికిందిరా? జోకర్ అని లేకున్నా వచ్చాం. అరే ఇది మన నేత బట్టరా, మొన్న ఇంట్లో బట్ట దొరికితే అమ్మ గుట్టించింది. ఓ అమ్మ గుట్టించుడు మంచిగా ఉంది, నువ్వు వేసుకున్నాడు మంచిగా ఉంది. బాగుంది కథ. నాడు నాడు కుక్కలు ఎంబడబడక ముందుకే పోదాం. ఏ ఊకరా నీ పూల సొక్క. అన్నా వానక్క గుడికి పోతుంది, వాళ్ళ నాయన బండి మీద తీసుకుపోతున్నాడు. అరే వాడు వచ్చిందంట. అరే కుమారు, అమ్మ పిల్లు వస్తుందంటే దోసుగాని కూడా ఇచ్చి పెట్టుకుని ఉరుకుతాడేమో. గట్లుంది సోపది. ఎంత చక్కగుందిరా, బంతి పూ లెక్క. అవు పోయిన తాప ఇట లేకుండే. ఏమో కానీ ఆడవాళ్ళు ఎప్పుడు ఒక రకంగా ఉండరు. లేట్ అయితే సేటు గరం అవుతాడు. నడు పోదాంపా, చూసిన కాడికి మసంది కానీ నడు నడువసా. ఏందిరా ఇది కొత్త గాని వస్తుంది? ఏమరా మీకు ఇప్పుడు తెల్లారిందా? అది సేటు సైకిల్ పంచర్ అయిన సేటు. 2 సైకిల్ ఒక్కసారి పంక్చర్ అయినాయిరా. అవు సేటు. ఎటు పోతున్నావు? ఆగో, అందరింటి రాండ్రా. చిటికీలు కట్టామంటానేమో ఆ మాసు పోయలేదు ఈ మాసు పోయలేదు అంటారు కదరా. నాటకాలు ఆడతారు కదరా. గందుకోసమే ఈ ఆసు మిషన్ కొనుక్కొచ్చిన. ఇక ఈ ఆసు మిషన్ ఎన్ని చిటికీలు అంటే అన్ని చిటికీలు పోస్తుంది. ఇక చిట్కీ కట్టే పని మాత్రం ఆలస్యం కావద్దు. ఏమంటున్నా మరి ఆదిగా ఏం చెప్తున్నా? సరే సేటు. కుమార్ గారు రారా. సెట్. సూరిగాడు వారం దినాల దాకా రాడు, పెళ్లికి పోయాడు. ఆ చిట్కీ మీద క్రాఫ్ట్ డిజైన్ గీసి సుక్కలేసి చిట్కీ తయారు గట్లే రంగులద్దు
ఏమంటున్నా సరే సెట్ ఆ? 2 పనులు నువ్వే చూసుకోవాలి ఉం. సరే తయారు చేసిర్రా ఇది ఎవరు తయారు చేసిరో కానీ ఆడోళ్ళకి మస్తు అసరైనరా. అవురా పిల్ల లంగా జాకెట్లా మస్తు ఉంటావే నువ్వు. ఎంత బాగుంటే ఏముందిలే, నీ పని నీదే, నన్నేం చూస్తావు? అలాగే నీ కళ్ళలోకి చూసి మాట్లాడలేనే. అబ్బా సిగ్గే, వదిలి బాబా, ఎవరైనా చూస్తారేమో. హే, నిన్న ఇట్లా కాదు, అత్తమ్మతో చెప్తుండు. అత్తమ్మోయ్, ఓయ్ అత్తమ్మోయ్, ఎన్ని రోజులకు దొరికిందే తోవ నీకు? మా అత్తింటికి తొవ్వ దొరకదా ఏంది? గట్లనే గాని అమ్మ చింతకాయ తొక్కు పెట్టి మంది గిన్నె పెట్టి రాదే. చిట్టి వానొచ్చింది. వానక్క ఎప్పుడొచ్చినా? ఇప్పుడే వచ్చిన. ఇంట్లో తొక్కు పెట్టుకురాపో. ఇవి తినే మంచిగా ఉంటాయి. అబ్బో ఎట్లా చేసినవే ఇవి? నోట్లో దగ్గుతలేదు. నీ అవ్వ రాయలెక్కున్నాయి, నాకు వద్దుపా. అట్లా కాదే, ముదాలు కొసకెళ్ళి కొంచెం కొంచెం కొరుకు. అప్పుడు మెల్లమెల్లగా అదే దంగుతుంది. నోట్లే నాంతే అదే మంచిగుంటది, రుచి తెలుస్తుంది. అబ్బో గౌడలు నొప్పి అవుతున్నాయి. తినమంటది, తినేదాకా వదిలిపెట్టదాయే. అబ్బా మస్తున్నాయే. నేను చెప్పలే? అప్పుడప్పుడు వచ్చిపోయే. గట్లనే గాని నీ కొడుకునైతే బట్టలు వేసుకొని బయటికి రమ్మను. ఏంద్రా ఇది ఏసీరా మీదిరో కొత్తగా కనబడుతుంది. ఎప్పుడు వేసిన డిజైన్లను ఏమేస్తాం రా, అందుకే కొత్త రకం డిజైన్ వేసిన. చీర అయినాక చూడు సేటు మెచ్చుకుంటాడు. సీట్ ఏమైనా డిజైన్ లేక నువ్వేదో చేస్తున్నావు, నాకేదో తేడా కొడుతుంది. పోపో ఎప్పుడు వేసేది ఏమేస్తాం, చీర అయినాక తెలుస్తుంది నా డిజైన్ ఇల్వ. అరే ఇంకెంతసేపు నాన్న? ఆగమ్మా చూస్తున్నా. అబ్బా రేయ్ మీ మామ బండి ఆగింది ఏంది? బస్సు పోతుందాడా? అరే కుమార్, మామా అమ్మాయి సర్టిఫికెట్ల గురించి పట్నం పోతుంది, కొంచెం బస్ స్టాండ్ కాడ దించిరారా, బండి సతాయిస్తాంది. సరే మామా. స్మైలే అనుకుంటే సైకిల్ ఎక్కించుకునే పోతుండగా